అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ స్టడీ సర్కిల్. ఈనాడు పేపర్లో వచ్చేటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అనేది ప్రతిరోజు కూడా మన ఛానల్లో కాంపిటేటివ్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్కి అయితే యూజ్ అయ్యే విధంగా మన ఛానల్లో అయితే ప్రతిరోజు కూడా డిస్కస్ చేస్తున్నాం. సో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్. జాబ్ అప్డేట్స్ కూడా చెప్పడం జరుగుతుంది. 2026 ఫిబ్రవరి 27వ తారీఖు సంబంధించినటువంటి ముఖ్యాంశాలు అయితే చూద్దాం. దీనిలో మొదటి అంశం వచ్చి ప్రచండలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు గగన విహారం గురించి. సెకండ్ వన్ వచ్చి సెప్టిక్ ట్యాంకుల శుద్ధిలో స్మార్ట్ సాంకేతికతలు. థర్డ్ వన్ వచ్చి భారత్ ఇజ్రాయెల్ మధ్య ఉన్నటువంటి సంబంధాలు. వీటితో పాటు మరికొన్ని ముఖ్యాంశాలు అయితే చూద్దాం. వీటిలో మొదటి అంశం వచ్చి ప్రచండలో రాష్ట్రపతి గగన విహారం గురించి. దీని గురించి అయితే చూద్దాం. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ ప్రచండలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు గగన విహారం అయితే చేయనున్నారు. దీనికోసం ఈమె జైసల్మేర్కి అయితే చేరుకున్నారు. ఇక్కడ వైమానిక స్థావరాన్ని సందర్శించిన అనంతరం ప్రచండలో ద్రౌపది ముర్ము గారు అయితే ప్రయాణించనున్నట్లుగా సంబంధిత వర్గాలు అయితే తెలిపాయి. ఆ తర్వాత భారత్ పాకిస్తాన్ సరిహద్దు సమీపంలోని పోఖ్రాన్లో వైమానిక దళ ఆధ్వర్యంలో వాయుశక్తి పేరిట నిర్వహించనున్నటువంటి విన్యాసాలను అయితే ఆమె అయితే వీక్షించనున్నారు. ప్రచండ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి హెలికాప్టర్ దీన్ని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అయితే తయారు చేయడం జరిగింది. జార్ఖండ్లోని కద్మా వద్ద శ్రీ జగన్నాథ ఆధ్యాత్మిక సాంస్కృతిక చారిటబుల్ ట్రస్ట్ నిర్మాణానికి అయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అయితే శంకుస్థాపన అయితే చేశారు. దీనిలో ఏం మాట్లాడారంటే భగవద్గీత బోధనలు నేటి యువతకు కొత్త మార్గాలు చూపి వారి భవిష్యత్తును తీర్చిదిద్దుతాయనేసి అయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అయితే చెప్పడం జరిగింది. ఈ చారిటబుల్ ట్రస్ట్ అనేది 12వ శతాబ్దానికి చెందిన పూరి ఆలయాన్ని అయితే పోలి ఉంటుందనేసి కూడా చెప్పడం జరిగింది. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అంశం వచ్చి సెప్టిక్ ట్యాంకుల శుద్ధిలో స్మార్ట్ సాంకేతికతలు. వీటి గురించి అయితే చూద్దాం. సెప్టిక్ ట్యాంకు సమస్యల పరిష్కారంలో కొత్త ఆవిష్కరణలకైతే రాష్ట్రం వేదికగా అయితే కానుంది. ఏలూరు జిల్లాలో త్వరలో అయితే దీన్ని ప్రయోగాత్మకంగా అయితే ప్రారంభించనున్నారు. దేశంలోనే మొట్టమొదటి స్మార్ట్ డిస్లడజింగ్ ట్రక్ అందుబాటులోకి అయితే రానుంది. ఇదేంటంటే సెప్టిక్ ట్యాంకుల్లో ఘన ద్రవ వ్యర్థాలను ట్రాక్స్ వేరువేరుగా అయితే శుద్ధి చేయడము దీని యొక్క ప్రత్యేకత. రాష్ట్ర స్వచ్ఛాంధ్ర సంస్థ, ట్రైడ్ టెక్నోక్రాట్స్, టీపీఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థల భాగస్వామ్యంతో ఢిల్లీలోని స్మార్ట్ డిస్లడజింగ్ ట్రాక్ అయితే సిద్ధమై దీని యొక్క ట్రయల్స్ కూడా చేశారు. అది కూడా విజయవంతమైందని అయితే చెప్పడం జరిగింది. ప్రస్తుతం సెప్టిక్ ట్యాంకులు నిండాక ప్రైవేట్ ఆపరేటర్లు ఘన ద్రవ వ్యర్థాలను ట్రక్లో అయితే తీసుకెళ్తున్నారు. వాటిని శుద్ధి చేయకుండానే సమీపంలో ఉన్నటువంటి చెరువులు, నదులు, కాలువలు, సముద్రాల్లో అయితే వదిలేస్తున్నారు. దీనివల్ల నీరు అనేది కలుషితమై కావడంతో పాటు పర్యావరణ ప్రభావం కూడా చూపుతుందని కూడా చెప్పడం జరిగింది. ఈ సమస్యను పరిష్కరించడానికి ఈ కొత్త సాంకేతికతను అయితే తయారు చేయడం జరిగింది. ఈ ట్రక్లో గంటకు 600 లీటర్ల ద్రవాలు వేరువేరుగా శుద్ధి చేయొచ్చు. రోజుకు 2 నుంచి 3 సెప్టిక్ ట్యాంకులు అయితే శుభ్రం చేయొచ్చు అని కూడా చెప్పడం జరిగింది. శుద్ధి చేసిన ఘన వ్యర్థాలు ఉంటాయి కదా, వీటిని సేంద్రియ ఎరువుల తయారీకి కూడా వినియోగించుకోవచ్చు అని అయితే చెప్పడం జరిగింది. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఏలూరు జిల్లాలోనే త్వరలో అయితే దీన్ని ప్రయోగాత్మకంగా అయితే ప్రారంభించనున్నారు. అక్కడ అయిన తర్వాత మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా ఈ స్మార్ట్ సాంకేతికతలు అనేవి అయితే అందుబాటులోకి అయితే తీసుకొస్తారు. సో ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అంశం వచ్చి భారత్ ఇజ్రాయెల్ సంబంధాలు. దీని గురించి అయితే చూద్దాం. దీని గురించి నిన్నటి క్లాస్లో కూడా మనం అయితే డిస్కస్ చేసాం. భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఇజ్రాయెల్ పర్యటనకి అయితే 2 రోజుల పాటు వెళ్ళనున్నారు. ఈ పర్యటనలో భాగంగా భారత్ ఇజ్రాయెల్ సంబంధాల్లో సరికొత్త శకం అయితే మొదలైంది. ప్రయోజనాల కోసం స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని అయితే త్వరలోనే కుదుర్చుకోవాలనేసి అయితే రెండు దేశాల ప్రధానులు అయితే మాత్రం దీనికి సంబంధించిన నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు. ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా చర్చలు అయితే జరిపారు. ఈ పర్యటనలో భాగంగా 17 ఒప్పందాలపైన 2 దేశాలు కూడా సంతకాలు అయితే చేయడం జరిగింది. జెరూసలేంలోని యాద్
వసీం స్మారకాన్ని అయితే నెతన్యాహుతో కలిసి మోడీ అయితే సందర్శించారు. ఏంటంటే యూదులపై నజీలా మరణహోమంలో ప్రాణాలు కోల్పోయినటువంటి వారి యొక్క స్మారకాన్ని అనమాట. దీనికి పుష్పాంజలి అయితే సమర్పించారు. ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ సందర్శనకి వెళ్ళడం ఇది రెండోసారి. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు భారత ప్రధాని ఎవరు? నరేంద్ర మోడీ గారు. ఇజ్రాయెల్ ప్రధాని ఎవరు? నెతన్యాహు, బెంజమిన్ నెతన్యాహు. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, 2026 ఫిబ్రవరి 27వ తారీఖు సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే డిస్కస్ చేసాం. ఇదే విధంగా ప్రతిరోజు కూడా మన ఛానల్లో ఈనాడు పేపర్లో వచ్చేటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అండ్ జాబ్ అప్డేట్స్ కూడా చెప్పడం జరుగుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియోస్కి అయితే లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.